Okay, good afternoon. Actually, myself Verma. Before that, ఈ కామర్స్ ఫీల్డ్లో 3 ప్రొఫెషనల్ కోర్సెస్ ఉన్నాయి. మీకు ఐడియా ఉంటే సిఏ, సిఎంఏ, సిఎస్. మేజర్ రోల్ ప్లే చేసి సిఏ అండ్ సిఎంఏ. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ స్టూడెంట్స్, మై ఫస్ట్ క్వశ్చన్ ఈస్ వై యూ చూజ్ సిఎంఏ? సిఏ కూడా ఉంది కదా, ఎందుకు సిఎంఏ చూజ్ చేసుకున్నారు? ఎందుకు సిఎంఏ చూజ్ చేసుకున్నారు? పర్లేదు, యూ కెన్ షేర్ యువర్ ఆన్సర్స్. ఈవెన్ ఆన్లైన్ స్టూడెంట్స్ ఆల్సో, మై ఫస్ట్ క్వశ్చన్ ఈస్ వై యూ చూజ్ సిఎంఏ అపార్ట్ ఫ్రమ్ సిఏ? ఏదో ఒకటి ఉంటుంది కదా, ఊరికే జాయిన్ అవ్వరుగా, ఎవరో చెప్పారని. కంపేర్ చేస్తే ఫస్ట్ కాన్సెప్ట్ ఈజీ అని ఇక్కడ ఆఫ్లైన్ వన్ ఆఫ్ ది స్టూడెంట్స్ చెప్తున్నారు. సెకండ్ వన్ ఈజ్ పాస్ పర్సెంటేజ్ ఇస్ లిటిల్ బిట్ హైయర్ దెన్ సిఏ కోర్స్. జాబ్ ఆపర్చునిటీస్ కూడా బాగానే ఉంటాయి. యాక్చువల్లీ ప్రజెంట్ డేస్లో ఈ సిఏ కంటే సిఎంఏ కోర్స్ అనేది చాలా 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 ఈజీగా కంప్లీట్ అయిపోతుంది. సెకండ్ వన్, జాబ్ ఆపర్చునిటీస్ కూడా బాగానే ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ సిఏ కంటే సిఎంఏ త్వరగా క్లియర్ అయిపోతుంది. సిఎంఏకి జాబ్ సాలరీస్ కూడా ఎక్కువ వస్తున్నాయి. సో కొంతమంది ఒక 2 to 3 ఇన్స్టిట్యూట్స్, ఒక బిగ్ ఇన్స్టిట్యూట్స్ వాళ్ళ పర్సనల్ అడ్వాంటేజ్ కోసం ఈ సిఎంఈని డిగ్రేడ్ చేసి వాళ్ళకు ఫార్ములా డెరైవ్ అయ్యారు. సిఏ గ్రేటర్ దాన్ సిఎంఏ. ఓకే, అంటే సిఎంఏ వాళ్ళు డిగ్రేడ్ చేయడం ఎందుకు స్టార్ట్ చేశారంటే సిఎంఏలో పాస్ పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది, స్టూడెంట్ పాస్ అయ్యి బయటకు వెళ్ళిపోతాడు. సిఏలో అయితే ఫెయిల్ అవుతాడు, మళ్ళీ వస్తాడు, మళ్ళీ వాళ్ళకి అడిషనల్ ఫీ వస్తుంది. సిఎంఏలో కుదరదు, స్టూడెంట్ త్వరగా పాస్ అయ్యి బయటకు వెళ్ళిపోతాడు. కాబట్టి వాళ్ళు సిఏని ప్రిఫర్ చేస్తారు. వాళ్ళ బిహైండ్ మోటో ఏంటంటే స్టూడెంట్ రిపిటేటివ్గా వస్తాడు, ఫెయిల్ అవుతాడు. ఇక్కడ ఆ ఛాన్స్ ఉండదు. ఇన్ఫ్యాక్ట్ ఆఫ్టర్ క్వాలిఫికేషన్ బోత్ సాలరీస్ ఆల్మోస్ట్ ఈక్వల్ ఉంటాయి. కొన్ని కేసెస్లో సిఎంఏకి ఎక్కువ ఉంటాయి. బికాజ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో సిఎంఏకి మోస్ట్ ఇంపార్టెన్స్ ఉంది. కాబట్టి కొంతమంది వాళ్ళ పర్సనల్ అడ్వాంటేజ్ కోసం ఈ సిఎంఏని డిగ్రేడ్ చేశారు, ఎస్పెషల్లీ సౌత్ రీజన్లో. బట్ కొద్దిగా చేంజ్ వచ్చింది. సిఎంఏలో కూడా స్టూడెంట్స్ ఇప్పుడు రీసెంట్గా జాయిన్ నెంబర్ పెరిగింది. ఓకే, నెక్స్ట్ వన్, సిఎంఏ ఫస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే వెన్ కంపేర్ టు సిఏ ఈజీగా ఉంటుంది, నో డౌట్. సెకండ్ వన్, పాస్ పర్సెంటేజ్ చాలా బాగుంటుంది వెన్ కంపేర్ టు సిఏ. థర్డ్ వన్, నో డౌట్ ఇన్ టార్గెట్ అకాడమీలో 90% పాస్ అయిపోతాం. సబ్జెక్ట్ టు కండిషన్, రెగ్యులర్గా క్లాస్కి రావాలి, ఫాలో అవ్వాలి. సబ్జెక్ట్స్ ఏముంటాయి సార్ అంటే, మీరు గ్రూప్ 2లో ఫస్ట్ 4 పేపర్స్ ఉంటాయి. పేపర్ 9 ఓఎం అండ్ ఎస్ఎం, పేపర్ 10 కాస్టింగ్ అండ్ ఎఫ్ఎం, పేపర్ 11 ఇండైరెక్ట్ టాక్సేషన్, పేపర్ 12 కంపెనీ అకౌంట్స్ అండ్ ఆడిట్. నేను డీల్ చేసేది కంపెనీ అకౌంట్స్, 50 మార్క్స్ ఉంటుంది. ఓకే, ఈ సిఎంఏ కోర్సులో స్టూడెంట్ పాస్ అవ్వాలంటే మేజర్ రోల్ ప్లే చేసేవి 2. ఒకటి ఫ్యాకల్టీ, సెకండ్ ఇంపార్టెంట్ వన్ ఈజ్ మెటీరియల్. ఏ మెటీరియల్ ఫాలో అవుతుంది వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా ఇన్స్టిట్యూట్లో ఏం చేస్తారంటే సిఎస్ఎం ఇద్దరిని కలిపేస్తారు. సిఏ స్టూడెంట్స్ ఏమైనా కలిపేసి వాళ్ళకి సిఏ వాళ్ళ బుక్స్ ఇస్తారు. ఎలా పాస్ అవుతాడు స్టూడెంట్? ఖచ్చితంగా ఫెయిల్ అవుతాడు. సో మన దగ్గర ఏంటంటే స్పెసిఫిక్గా సిఎంఏ వాళ్ళ కోసం మాత్రమే బ్యాచెస్ రన్ చేస్తున్నాం కాబట్టి వాళ్ళ మెటీరియల్ డిఫరెంట్ ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్, 2 బుక్స్ ఉంటాయి. ఒకటి కాన్సెప్ట్ బుక్, ఇంకోటి ప్రాబ్లం బుక్ ఉంటుంది. కాన్సెప్ట్ బుక్లో ఏంటంటే టోటల్ కాన్సెప్ట్ ఉంటుంది. ఈ ప్రాబ్లమ్స్ బుక్ మీకు ప్రాక్టీస్ పర్పస్కి యూజ్ అవుతుంది. సో ఈ టార్గెట్ అకాడమీలో మెయిన్ అడ్వాంటేజ్ మాకు ఏదైనా ఎస్బియు ఉందంటే, ఐ మీన్ స్పెషల్ ఏదైనా ఉందంటే మాకు మెటీరియల్ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక లాస్ట్ టైం మీ సీనియర్స్కి నేను ఇప్పుడు సీనియర్స్కి లాట్ ఇచ్చేసాను.
వాళ్ళకి ఇచ్చినటువంటి లా మెటీరియల్ ఇది. ఫుల్ ఆఫ్ కలర్ ఫార్మాట్లో ఉంటుంది, మొత్తం కలర్ ఫార్మాట్లో ఉంటుంది. లాస్ట్ బ్యాచ్ మీ సీనియర్స్ ఒక ఆల్మోస్ట్ రీసెంట్గా ఎగ్జామ్ రాశారు వాళ్ళు. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 90% స్టూడెంట్స్ పాస్ అవుతారు. ఎందుకు సార్ అంటే సింపుల్, మన దగ్గర టీచింగ్ ఎంత బాగుంటుంది, మెటీరియల్ అంత బాగుంటుంది. ఎవరు చెప్పినా మెటీరియల్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ ఫర్ సిఎంఏ ఇంటర్ అండ్ ఫైనల్ స్టూడెంట్స్. మీకు ఆల్రెడీ ప్రవీణ్ గారు చెప్పుంటారు అన్లిమిటెడ్ యాక్సెస్ వీడియోస్ అని. అంటే ఏంటి, ఇప్పుడు మీరు క్లాస్ డైరెక్ట్గా క్లాస్లో వినొచ్చు, లేదా ఫోన్లో జూమ్లో చూడొచ్చు, లేదా మీరు ఆ వీడియోని మీ మొబైల్లో అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం అట్ ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ యూ కెన్ వాచ్. అన్లిమిటెడ్ యాక్సెస్. ఈ పాయింట్ నాకు తెలిసి హోల్ ఆఫ్ ఇండియాలో ఎవ్వరు కూడా ప్రొవైడ్ చేయరు. చేస్తే ఏం చేస్తారంటే వాళ్ళకి రిస్ట్రిక్షన్ పెడతారు, 1.5 వ్యూ ఆర్ 2 వ్యూస్ అని. ఆ తర్వాత నువ్వు మళ్ళీ చూడాలంటే యూ హ్యావ్ టు పే అగైన్ అమౌంట్ పే చేయాలి. ఇక్కడ మన దగ్గర ఏంటంటే అన్లిమిటెడ్ యాక్సెస్, ఫుల్ ఆఫ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఒక్కసారి నువ్వు ఏదైతే కోచింగ్ ఫీజు పే చేస్తావో నువ్వు పాస్ అయ్యేంత, ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ మన దగ్గర జాయిన్ అయ్యాడు, అన్ఫార్చునేట్ కొన్ని ఫెయిల్ అయ్యాడు అనుకుందాం, ఛాన్స్ లేదు, ఫెయిల్ అయ్యాడు అనుకుందాం, మళ్ళీ జాయిన్ అవ్వాలంటే నో నీడ్, తన దగ్గర వీడియో యాక్సెస్ ఉంటుంది, ఎన్నిసార్లు సేమ్ వీడియో చూసుకోవచ్చు. ఇదే నీకు ఎక్కడైనా చెక్ చేసుకో, మళ్ళీ ఫెయిల్ అయితే మళ్ళీ వెళ్ళి మళ్ళీ వాళ్ళకి ఫీజు పే చేయాలి, టోటల్ ఫీజు పే చేయాలి. మన దగ్గర నో నీడ్ ఆఫ్ ఎనీ అడిషనల్ ఫీ. ఎందుకు సార్ ఏమైనా క్వాలిటీ లెస్ ఉంటుందా అంటే ఎస్ యూ కెన్ ఆస్క్ మీ. ఎందుకు సార్ క్వాలిటీ లెస్? నో. ఆ వీడియోస్ కూడా మీకు త్వరలో చూస్తారు, ఫుల్ ఆఫ్ హెచ్డి క్వాలిటీతో ఉంటాయి. చూస్తున్నారు ఇక్కడ సిస్టమ్స్ అన్ని, చాలా కాస్ట్ అది. ఫుల్ ఆఫ్ హెచ్డి క్వాలిటీతో మీకు ఆ వీడియోస్ వస్తాయి. ఏ ఇన్స్టిట్యూట్ అయినా నీకు అన్లిమిటెడ్ యాక్సెస్ ఇస్తుంది అని చెప్తే అక్కడికి వెళ్ళి జాయిన్ అయిపో, నో డౌట్. ఎందుకు అంత కాన్ఫిడెంట్ అంటే ఇంకెవ్వరు ఇవ్వరు, నాకు తెలుసు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోసే ఇవ్వరు, ఒకవేళ ఇచ్చినా సరే మ్యాక్సిమం ఒక 1 వ్యూ వరకు పర్మిట్ చేస్తారు. ఇక్కడ మన దగ్గర ఏంటంటే నువ్వు పాస్ అయ్యేంత వరకు నీ దగ్గర వీడియో ఉంటుంది. సో నో నీడ్ టు పే ఎనీ అడిషనల్ ఫీ అగైన్. నాకు ఫస్ట్ వచ్చిన డౌట్ అదే, మీరు ఎలా, నేను అడిగాను ప్రవీణ్ గారు మీరు ఎలా ప్రొవైడ్ చేస్తున్నారు సార్ అంటే, వాళ్ళు చెప్పారు ఒకే ఒక పాయింట్, స్టూడెంట్ పాస్ అవ్వడం మాకు కావాలి సార్ అని చెప్పారు. అంతకంటే మాకేం కావాలి సార్ అన్నారు. ఒకసారి మా దగ్గర జాయిన్ అయితే చాలండి, స్టూడెంట్ పాస్ అయితే మాకు అదే బెనిఫిట్. ఆల్రెడీ వాడు ఫీజు పే చేస్తాడు కదా, మళ్ళీ ఎందుకు పే చేయాలి, అదే స్టూడెంట్ అని అడిగారు. నేను సర్ప్రైజ్ అయ్యాను నిజంగా. మీరు ఎక్కడైనా చెక్ చేసుకోండి, మ్యాక్సిమం ఇచ్చాడంటే 2 వ్యూస్ ఇస్తాడు. మళ్ళీ కావాలి నువ్వు ఎక్స్ట్రా మళ్ళీ సేమ్ ఫీజు పే చేస్తే నీకు మళ్ళీ యాక్సెస్ వస్తుంది. మన దగ్గర ఏంటంటే ఒక్కసారి నువ్వు జాయిన్ అయ్యావు అంటే నువ్వు పాస్ అయ్యేంత వరకు మాది రెస్పాన్సిబిలిటీ. ఇండైరెక్ట్గా వాళ్ళు నీకు వీడియోస్ యాక్సెస్ ఇస్తున్నారు. కార్తికేయ, యూ కెన్ ఆస్క్ మీ డౌట్. నెక్స్ట్, మీరు సిఎంఏ ఫౌండేషన్ ఎగ్జామ్ రాసి ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా పాస్ అయిపోతారు, ఇందులో డౌట్ లేదు, మీకు కూడా తెలుసు. మీ ఎగ్జామ్ ఎప్పుడు రాస్తారు తెలుసా? ఇంటర్ మీరు డిసెంబర్, ఓన్లీ మీరు మాత్రమే డిసెంబర్లో ఎగ్జామ్ రాస్తారు. ఆల్ అదర్ ఇన్స్టిట్యూషన్ స్టూడెంట్స్ జూన్ 2023లో రాస్తారు. ఓన్లీ మీరు మాత్రమే 22 రాస్తారు. దట్ మీన్స్ టార్గెట్ అకాడమీ స్టూడెంట్స్ మాత్రమే డిసెంబర్ 22లో రాస్తారు. రిమైనింగ్ వాళ్ళందరూ కూడా జూన్ 2023 నెక్స్ట్ ఇయర్ రాస్తారు. ఏ కోచింగ్ ఇన్స్టిట్యూట్ కూడా ఇలా డిసెంబర్లో రాయనివ్వదు, ఎందుకంటే వాళ్ళ దగ్గర రిసోర్సెస్ లేవు కాబట్టి. ఏం చేస్తారంటే బోత్ గ్రూప్స్ కోచింగ్ ఇస్తారు, జూన్లో రాయంటారు. జూన్లో ఫెయిల్ అవుతాడు వాడు, వాడికి ఎప్పుడు అవుతుంది మళ్ళీ 23 ఎండ్లో పాస్ అవుతాడు వాడు. నీకు ఆ స్కోప్ లేదు. నీది సింగిల్ గ్రూప్ కాబట్టి డిసెంబర్లో గ్రూప్ 2 అయిపోతుంది, నెక్స్ట్ జూన్లో గ్రూప్ 1 అయిపోతుంది. సో నువ్వు జూన్ 23కి బోత్ గ్రూప్ సిఎంఏ ఇంటర్ క్వాలిఫై అయితే మీ ఫ్రెండ్ ఎవడైతే ఉన్నాడో వాడు అప్పుడు ఒక గ్రూప్ ఇంకా రాస్తాడు. వీ డోంట్ నో పాస్ ఆర్ ఫెయిల్. మెయిన్ అడ్వాంటేజ్ ఇది. నువ్వు ఒక్కడ ఇక్కడ చదివే వాళ్ళు మాత్రమే డిసెంబర్లో రాస్తారు. రిమైనింగ్ ఆల్ విల్ ఇన్ జూన్ 2023 నెక్స్ట్ ఇయర్లో రాస్తారు. అంటే వాడికి ఇప్పుడు ఇదేమంది, ఇది జూలై, జూన్ 23 అంటే ఆల్మోస్ట్ 1 ఇయర్ ఉంది. వాడు చదువుతాడా ఫోకస్డ్గా? 1 ఇయర్ ఉందలే అనుకుంటాడు. మీకు అలా కాదు, జూన్ కాబట్టి మీకు డిసెంబరే.
త్రీ మంత్స్ కోచింగ్ ఉంటుంది, అగైన్ మీకు ఒక 2 months రివిజన్ ఉంటుంది. ఇప్పుడే మీరు క్లాసెస్ ఇప్పుడే రివిజన్ చేశారు కాబట్టి మీరు ఈజీగా గ్రూప్ క్లియర్ అయిపోతుంది. గ్రూప్ వాడికేంటి ఇప్పుడు కోచింగ్ చదివితే 1 year తర్వాత ఎగ్జామ్ రాస్తాడు, ఏం గుర్తుంటుంది వాడికి? మీకు అలా కాదు, ఇప్పుడే క్లాసెస్లో ఉంటారు, వెంటనే రివిజన్ ఎగ్జామ్స్, వెంటనే ఎగ్జామ్, ఆ ఫ్లోలో మీకు క్లియర్ అయిపోతుంది. వాడు ఖచ్చితంగా క్లియర్ అవ్వదు, అయినా లేట్ అవుతుంది. సో నీకు బెస్ట్ ఆప్షన్ ఏంటంటే స్టూడెంట్ డౌట్ వచ్చిందమ్మా, ఒక్క నిమిషం చదువుతాను. తన డౌట్ ఏంటంటే ఎవరో ఒక పర్సన్ సజెస్ట్ చేశారంట, ఐపీసీసీ కోచింగ్ తీసుకొని సిఎంఏ ఇంటర్ రాసేవచ్చమ్మని వాళ్ళకి సజెస్ట్ చేశారంట. నేను ఇంకా సిఏ ఐపీసీసీ రిజిస్ట్రేషన్ చేసుకోలేదు, నేను వెళ్ళే రూట్ కరెక్టా అని అడుగుతున్నారు. సో మీకు కూడా క్లారిటీ వస్తుంది తన డౌట్తో. ఒకవేళ నువ్వు సిఏకి వెళ్తే ఏమవుతుంది, సిఎంఏలో ఉంటే ఏమవుతుంది, ఒక చిన్న బ్రీఫ్ ఇస్తాను చూడండి. నువ్వు ఒకవేళ సిఏ ఇంటర్ గనక జాయిన్ అయితే ఆర్ సిఎంఏ ఇంటర్ జాయిన్ అయితే, సిఎంఏ ఇంటర్ ఎట్ టార్గెట్లో జాయిన్ అయితే నేను చెప్పేది, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ అదర్ ఇన్స్టిట్యూట్స్. మన దగ్గర జాయిన్ అయితే December 22లో నీ గ్రూప్ 2 అయిపోతుంది, June 23లో నీ గ్రూప్ 1 అయిపోతుంది. సో అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం June 23 కల్లా నీ సిఎం ఇంటర్ అయిపోతుంది. ఫైనల్ సిఎంఏ ఫైనల్ June 24 ఆర్ December 24. మ్యాక్సిమం నీ సిఎంఏ సర్టిఫికేట్ నీ చేతికి రావడానికి 24లో సర్టిఫికేట్ నీ చేతికి వచ్చేస్తుంది మ్యాక్సిమం, లేదంటే జూన్లోనే వస్తుంది, లేట్ అయితే కనుక December 24 సర్టిఫికేట్ వస్తుంది. అదే ఒకవేళ నువ్వు సిఏ ఇంటర్ కనుక చదువుతుంటే వాడు ఎప్పుడు రాస్తాడంటే ఎగ్జామ్ నెక్స్ట్ ఇయర్ మేలో రాస్తాడు, May 23. కొంచెం డిఫికల్టీ ఉంటుంది కాబట్టి ఒక గ్రూప్ రాస్తాడు అనుకుందాం, అది కూడా అయ్యింది అనుకుందాం. నెక్స్ట్ వన్ November 23. ఈ 2 గ్రూప్స్ కలిపి వాడికి May 24లో అయింది అనుకుందాం, అయిపోయింది అనుకుందాం, అవ్వదు అనుకుందాం. ఇక్కడ నుంచి వాడు ఒక 3 years ఆర్టికల్స్ చేయాలి, అంటే వాడికి May 2027కి వస్తుంది సిఏ ఫైనల్ అటెంప్ట్. ఎప్పుడు 27, అప్పుడు నువ్వు 24లో సర్టిఫికేట్ అయిపోయింది కాబట్టి నువ్వు 3 years జాబ్ చేసి ఒక 20 to 30 lakhs లిక్విడ్ క్యాష్తో ఉంటాను. దట్ ఈస్ ద డిఫరెన్స్. ఓకే, టైం డ్యూరేషన్ ఉంటుంది, ఇక్కడ ఆ టైం డ్యూరేషన్ ఉండదు. మ్యాక్సిమం 24లో క్లియర్ అయిపోతుంది మ్యాక్సిమం. దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ యాక్చువల్లీ. మన చాప్టర్ వచ్చేసి కంపెనీ అకౌంట్స్ సబ్జెక్టు 50 marks. కొంచెం సిలబస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను ప్లస్ ఇంకో ఫ్యాకల్టీ షేర్ చేసుకొని డిస్కస్ చేస్తాను. ఓకే సార్, అంతా బాగానే ఉంది. ఇక్కడ ఎలా ఉంటాయి సార్ క్లాసెస్ అంటే, లాస్ట్ బ్యాచ్ కూడా ఇక్కడే కూర్చున్నారు, సిఎం ఇంటర్ గ్రూప్ 1 జరిగింది అప్పుడు. ఒకసారి వాళ్ళు ఎవరైనా మీకు పరిచయం ఉంటే యూ కెన్ ఆస్క్ దెమ్, అడగొచ్చు. కొన్ని ఇన్స్టిట్యూట్స్ లాగా ఓ రిస్ట్రిక్షన్స్ పెట్టేసి ప్రెజర్ చేసేంత ఉండదు, ఇవ్వాల్సిన ఫ్రీడమ్ ఇస్తారు, ఫ్యాకల్టీ ఫ్రీగా ఉంటారు కాబట్టి క్లాసెస్ కూడా ప్రాపర్గా రన్ అవుతాయి. స్టూడెంట్కి వీడియోస్ కూడా వెళ్తాయి కాబట్టి మిస్ అయితే వీడియోస్ చూసుకుంటాడు. ఈ వీకెండ్ ఎగ్జామ్స్ పెడతారు. వన్ మోర్ థింగ్ ఇంకోటి చెప్పాలి మీకు, ఏ ఇన్స్టిట్యూట్స్లో అయినా మీరు ఫీజు పే చేస్తారా, ఆ ఫీజు ఓన్లీ కోచింగేనంట. మీ కోచింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎగ్జామ్స్ రాయాలి కదా, దానికి మళ్ళీ ఫీ పే, అది అప్పుడు చెప్తాడు. మన దగ్గర అది ఉండదు. ఇప్పుడు ఫీ పే చేస్తావు కదా, ఇదే ఫీజు ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేస్తారు వితౌట్ ఎనీ కాస్ట్, సబ్జెక్ట్ టు కరెక్షన్, వితౌట్ ఎనీ కాస్ట్ వాళ్ళు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు.
మీకు ఆల్మోస్ట్ 1.5 to 2 months ఎగ్జామ్స్ కండక్ట్ చేసి వాళ్ళు ప్రాపర్ కేర్ తీసుకుంటారు. వీళ్ళ వరకు ఏం అన్నీ వాళ్ళు చేస్తారు. అర్థం కాకపోతే మళ్ళీ 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 చెప్తాం. మై మెయిన్ మోటో ఎస్పెషల్లీ ఫర్ మీ స్టూడెంట్ సాటిస్ఫాక్షన్ ఇస్ మై మెయిన్ మోటో. అందరూ ఆల్మోస్ట్ అంతే ఉంటారు. అర్థం కాకపోతే మళ్ళీ మళ్ళీ చెప్తారు, లేదా మళ్ళీ రివిజన్ క్లాసెస్ పెడతారు. సార్ నేనేం చేయాలి సార్ అంటే సింపుల్. ఫస్ట్ వన్, రెగ్యులర్గా క్లాస్కి రా. వీడియోస్ ఉన్నాయి కదా అని డిలే క్లాస్కి రాకుండా ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా బాగాలేదు అన్నప్పుడు మిస్ చేయొచ్చు, కానీ మ్యాక్సిమం క్లాస్ ఉండడానికి ట్రై చేయండి, రెగ్యులర్గా ఉండండి. సెకండ్ వన్, సార్ అంటే మరి మాకు ఎంజాయ్మెంట్ ఉండదా బీటెక్ ఆర్ డిగ్రీ స్టూడెంట్స్ లాగా అంటే ఉంటుంది. సండే హాలిడే ఉంటుంది. 24 మేము క్లాసెస్ చెప్పం కాబట్టి మీరు సండే లీవ్ హాలిడే ఉంటుంది. సండే మూవీస్కి వెళ్ళొచ్చు, మీ ఎంజాయ్మెంట్ మీది. రోజుకి 12-14 అవర్స్ అంత అవసరం లేదు. రోజుకి 12-14 అదంతా రూమర్. అది క్లాసెస్ జాగ్రత్తగా విని నెక్స్ట్ డే క్లాస్కి వచ్చే ముందు ఒక 1 hour స్పెండ్ చేయండి. ఏం చెప్పారు మొత్తం సబ్జెక్ట్స్ సరిపోతుంది. ఆఫ్టర్ కోచింగ్ రివిజన్ ఉంటుంది 1.5 to 2 months. ప్రాపర్గా నువ్వు కూర్చుంటే మొత్తం వాళ్ళు టేక్ కేర్ చేస్తారు, ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు, నీ రిజల్ట్స్ ఇస్తారు. వన్ మోర్ థింగ్, మీకు తెలుసా ఎగ్జామ్ ఎలా జరుగుతుందో? కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్, ఆన్లైన్ బేస్డ్ ఎగ్జామ్. సో నీవు ఏ ఇన్స్టిట్యూట్ అయినా ఆల్ ఓవర్ ఇండియాలో వాళ్ళు ఎగ్జామ్స్ పెడతారు, కానీ ఆఫ్లైన్లో ఎగ్జామ్ పెడతారు. అంటే పేపర్ మీద ఎగ్జామ్ నువ్వు రాస్తావు. మెయిన్ ఎగ్జామ్లో కంప్యూటర్ మీద రాయండి. ఎలా రాస్తావు నువ్వు ఎగ్జామ్? మ్యాక్సిమం నెంబర్ స్టూడెంట్స్ ఫెయిల్ అయ్యేది ల్యాక్ ఆఫ్ దిస్ డీవియేషన్. ఇక్కడ పేపర్ మీద రాస్తాడు, అక్కడ కంప్యూటర్ మీద. టైపింగ్ స్పీడ్ ఉండదు. మన దగ్గర అది కూడా ట్రైనింగ్ ఇస్తారు, నో అడిషనల్ ఫీ. అది కూడా ట్రైనింగ్ ఇస్తారు, కన్సల్ట్ ఫ్యాకల్టీ ఉంటారు దానికి కూడా. ఫ్రమ్ ది డే 1 onwards సైమల్టేనియస్గా నీకు కంప్యూటర్ ప్రాక్టీస్ కూడా ఉంటుంది. ఇంకెక్కడ ఉండవు. సమ్మరీ ఒక్కసారి నేను చెప్తే ఒక 5 minutes క్లోజ్ చేస్తాను. సమ్మరీ ఏంటి సార్ అంటే, ఏ ఇన్స్టిట్యూట్ కూడా నీకు వీడియోస్ ఇవ్వదు, ఒకవేళ ఇచ్చినా సరే అన్లిమిటెడ్ యాక్సెస్ ఇవ్వదు. సెకండ్ అండ్ ఫార్మోస్ట్ పాయింట్, కంప్యూటర్ ప్రాక్టీస్ అనేది నాకు తెలిసినంత వరకు ఇండియాలో ఎక్కడా లేదు. ఈవెన్ గుంటూరులో ఆర్ విజయవాడలో కూడా లేదు. కోచింగ్ ఇస్తూ కంప్యూటర్. మీకు డౌట్ రావాలి, అది ఎలా సాధ్యం సార్ అంటే, వాళ్ళకి ఆల్రెడీ ఈ ఎస్ఏపి పికో అని వాళ్ళటువంటి కోర్సెస్ రన్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇవ్వగలుగుతున్నారు. అది సెకండ్ వన్. మై థర్డ్ పాయింట్ ఈజ్ మెటీరియల్స్. 2 books ఉంటాయి, ఒకటి కాన్సెప్ట్ బుక్, ఒకటి ప్రాబ్లమ్స్ బుక్ ఉంటాయి. మెటీరియల్స్ విత్ కలర్డ్ మెటీరియల్. ఆ ఫోర్త్ వన్, స్టూడెంట్ ఫ్రెండ్లీ ఎన్వైరన్మెంట్ ఉంటుంది. ఇక్కడ మేనేజ్మెంట్ కూడా కొన్ని ఇన్స్టిట్యూట్స్లో లాగా ఈ పనిష్మెంట్స్, ఈ ఫైన్స్ ఉంటాయి కదా, పెనాల్టీస్, అలాంటివి ఏం లేకుండా స్టూడెంట్ సాటిస్ఫాక్షన్ దేర్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. స్టూడెంట్ సాటిస్ఫై అవ్వాలి, పాస్ అవ్వాలి. దిస్ ఈజ్ ద మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ ఆల్ ద ఇన్స్టిట్యూట్స్ అండ్ టార్గెట్ అకాడమీ. మీరు కళ్ళు మూసుకొని జాయిన్ అయిపోవచ్చు. ఎవరైనా డైలమాలో ఉంటే ఎక్కడ జాయిన్ అవ్వాలి సిఎంఏ ఇంటర్ కంటే, మీరు ఎవరుంటే సజెస్ట్ చేయండి. కావాలంటే ఎంక్వైరీ చేసుకున్న అదర్ ఇన్స్టిట్యూట్స్ కూడా. ఎవరైతే అన్లిమిటెడ్ యాక్సెస్ వీడియోస్ ఇచ్చినా, లేదా 1 more పాయింట్ కంప్యూటర్ ట్రైనింగ్ ఇచ్చినా, ఈ 2 ఎవరిస్తే వాళ్ళ దగ్గర జాయిన్ అయిపోండి. ఎవరు నాకు తెలుసు, మనం తప్పితే. సో ఆ 2 చూసుకొని జాయిన్ అవ్వండి. ఇంకా మెటీరియల్స్ అండ్ టీచింగ్ మొత్తం బాగానే ఉంది. ప్రవీణ్ గారు వచ్చారు ఫస్ట్, ఆయన అండ్ ఇంకోసారి ఉంటారు. వాళ్ళిద్దరు మీకు ఏ ప్రాబ్లం ఉన్నా ఇమీడియట్గా సాల్వ్ అయిపోతుంది. ఓకే, ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు విత్ రెస్పెక్ట్ టు సబ్జెక్ట్ ఆర్ ఇన్స్టిట్యూట్ ఆర్ ఎనీథింగ్. సిఎంఏ ఇంటర్ ఎగ్జామ్స్ ఆర్ ఇన్ ఎంసీక్యూ. కాదమ్మా, ఎంసీక్యూ ఐ థింక్ 25%, రిమైనింగ్ 75 is descriptive pattern. Any doubts with respect to subject or institute or coaching, you can ask me. And one more thing, for boys and girls we have separate hostel facility also. Any doubts, online or offline students, you can ask me with respect to subject or coaching pattern or anything. ఇంకా ఎవరైనా డైలమాలో ఉంటే యూ కెన్, మీరు ఎంక్వైరీ చేసుకొని జాయిన్ అయిపోవచ్చు. ఎందుకంటే మేము తప్ప ఇంకెవరు నీకు ఈ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయట్లేదు. ఇంకా ఎవరైనా చేస్తే కనుక జాయిన్ అయిపో, నో ప్రాబ్లం. నాకు తెలిసి 100% ఎవరు చేయట్లేదు, నో డౌట్ ఇన్ దట్.
Any doubts, online students? Okay, next faculty, I think waiting, he will come.